ఢిల్లీలో ఇవాళ సీఎం చంద్రబాబు బిజీగా ఉండనున్నారు. కేంద్ర పెద్దలతో వరుస భేటీలు అవుతారు. ముందుగా ప్రధాని మోడీతో సమావేశమవుతారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు. రాష్ట్ర ప్రయోజనాలే ఎజెండాగా సీఎం చంద్రబాబు హస్తినాలో పర్యటిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట ఉండేలా సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అలాగే పోలవరం, అమరావతిని నిధులు కోరనున్నారు. ఏపీలో మైనింగ్ శాఖకు చెందిన పలు కీలక రికార్డులను ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. యనమల కుదురు కట్ట మీద కారు ఆపి ఫైల్స్ తగలబెడుతుండగా స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో అక్కడికి వెళ్లి ప్రశ్నించడంతో కారులో వచ్చిన వారు పరారయ్యారు. దగ్ధమైన ఫైళ్లు గనుల శాఖకు చెందినవిగా గుర్తించారు. ఏపీ ఎంటీసీ రికార్డులను మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే దహనం చేయాలని చూశారని భావిస్తున్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదించారు. వైసీపీ హయాంలో సవాంగ్ కొంతకాలం డీజీపీగా కొనసాగారు. ఉద్యోగ విరమణకు 2 ఏళ్ల ముందే రాజీనామా చేశారు. ఆ తర్వాత సవాంగ్ ను అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించింది. వైసీపీతో అంటకాగిన అధికారిగా గౌతమ్ సవాంగ్ ముద్ర వేసుకున్నారు. పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ను ఏం చేయాలనే విషయంపై స్పష్టత వచ్చింది. దాని స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని నిర్ణయించినట్లు కేంద్ర జలసంఘం చైర్మన్ కుష్విందర్ ఓహ్రా స్పష్టం చేశారు. పాత డయాఫ్రమ్ వాల్ కు మరమ్మతులు లేక కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణమా అన్న చర్చ ఇక అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక అంశాలతో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. హైకోర్టు జడ్జీలు, రాజకీయ నేతలు, ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిపారు పోలీసులు. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు స్పష్టం చేశారు. కేసులో మరికొన్ని అరెస్టులు చేసే అవకాశం ఉందని సిట్ తెలిపింది. బీఆర్ఎస్ కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అధికారికంగా కేశవరావు కాంగ్రెస్ లో చేరారు. ఖర్గే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేకే కుమార్తె విజయలక్ష్మి గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మరోవైపు గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలిసిందే. తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎంపిక ప్రక్రియను ఏసీసీ వాయిదా వేసినట్టు సమాచారం. ఈ విషయమై వారం రోజుల్లో మరోసారి చర్చించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. కాంగ్రెస్ అగ్రనేతల పరస్పర అంగీకారం అనంతరం పీసీసీ అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది. జగన్ కు వ్యతిరేకంగా నమోదైన కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది. కేసుల విచారణలో పురోగతిపై నివేదిక సమర్పించాలంటూ విచారణను 23కు వాయిదా వేసింది. అస్వస్థతకు గురి కావడంతో మరోసారి ఆసుపత్రిలో చేరారు ఎల్కే అద్వానీ. హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. గత నెల 27న అద్వానీ అస్వస్థతకు గురి కావడంతో ఎయిమ్స్ లో చేరారు. కాగా మరోసారి అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తరలించారు. హరికేన్ తుఫాన్ ఎఫెక్ట్ తో చిక్కుకున్న టీమిండియా ఇవాళ భారత్ చేరుకున్నారు.